అంటే వాస్తవ పరిస్థితిలోకి వచ్చినప్పుడు కేంద్ర సహకారం అనేది అవసరం. ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది కాబట్టి ఇది అందరికీ తెలుసు, కేంద్ర సహకారం అందించాల్సిందే. సో వాస్తవంగా సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి, కేంద్ర సహకారం ఎలా ఇస్తుందనే దాని మీద సరిగ్గా ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే ప్రజల తీర్పు ఎన్నికల లెక్కింపు జరిగి నిన్నటికి నెల రోజులు. ఈ నెల రోజుల్లో పదవి బాధ్యతలు చేపట్టి జూన్ 12వ తారీఖు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆ రోజు నుంచి మనం ఏం వింటున్నాం, బ్రోరేజెస్ కార్పొరేషను ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి ఫైల్స్ మొత్తం మాయం చేశాడు అని చెప్పని అతని మీద సిఐడి కేసు నమోదైంది. మైనింగ్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి అతను రికార్డ్స్ మొత్తం మాయం చేశాడని చెప్పని విచారణ జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయలు టీడీఆర్ కుంభకోణం జరిగిందని వార్తలు వస్తూ ఉన్నాయి. వేల టన్నుల రేషన్ బియ్యం కాకినాడ పోర్టులో స్వయంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు వెరిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఇట్లా మనం శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా ఒక్కొక్క జిల్లాలో దోపిడీ జరిగిన ప్రకృతి వనరులు, అధికారాన్ని అడ్డుపెట్టి జరిగిన దోపిడీ, ఇవి ఒక పక్క కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో మనకి పాజిటివ్గా ఏం కనిపిస్తూ ఉన్నాయి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు పర్యటనతో ఈరోజు మనకి ఆంధ్రజ్యోతిలోనే రిపోర్ట్ అయిన వార్త ప్రకారం నిన్న ప్రధానమంత్రి గారితో జరిగిన సమావేశం సందర్భంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ విభాగాలకి కేటాయింపులు చేసిన భూమి తాలూకా, అంటే అమరావతిలో ఆ విభాగాల కార్యాలయాల నిర్మాణం కోసం భూమి కేటాయింపులు జరుగున్నాయి, వాటిని మీరు కొంచెం త్వరగా కార్యాలయాల ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు ఆదేశాలు ఇవ్వండి అని చెప్పని ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారు నివేదిస్తే, చంద్రబాబు నాయుడు గారి నివేదనతో అప్పటికప్పుడు స్పందించిన ప్రధానమంత్రి గారి కార్యాలయం ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఆదేశాలు ఇస్తే 45 కార్యాలయాలకు సంబంధించి నిన్న సిఆర్డీఏకి నిన్న సాయంత్రం నుంచి మేము కార్యాలయాలు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం, జంగిల్ క్లియరెన్స్ చేయండి అని చెప్పని వాళ్ళు సిఆర్డీఏని సంప్రదించినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఎంత వేగంగా ఆ పనులు పురోభివృద్ధి సాధిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక కీలకమైన అంశం, 2019 జనవరి ఫిబ్రవరిలో అనుకుంటా బహుశా ఎక్స్ఎల్ఆర్ఐకి సంబంధించి ఫౌండేషన్ జరిగింది. 2018లో భూమి కేటాయింపులు అయినాయి. ఎక్స్ఎల్ఆర్ఐ ఇస్ ద అంటే మనకి ఇండియాలో ఐఐఎమ్స్లో ఏబిసిఎల్ అని ఉంటాయి, టాప్ 4 ఐఐఎమ్స్, అహ్మదాబాదు, బెంగళూరు, కలకట్టా, లక్నో. వాటితోటి సమాన స్థాయి అయిన మేనేజ్మెంట్ స్కూల్ ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ వాళ్ళు మనకి అమరావతిలో ఇక్కడ ఒక క్యాంపస్ నిర్మాణం చేయడానికి ముందుకొచ్చి ప్రభుత్వం వాళ్ళకి భూమి కేటాయింపు చేసి 5,000 మంది విద్యార్థులకి ఇక్కడ అకామిడేట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడితే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తరిమేశారు ఇక్కడి నుంచి. ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళు ముందుకొచ్చి క్యాంపస్ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఆ భవనాలు 250 కోట్ల రూపాయలతో భవనాలు, 5,000 మంది పిల్లలకి ఇక్కడ విద్యాబోధన చేయడానికి తగిన వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పని ముందుకు వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే మనకు అక్కడ ఎస్ఆర్ఎం, విట్టు లాంటి టెక్నికల్ బేస్డ్ యూనివర్సిటీస్ వచ్చాయి. ఇప్పుడు మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి ఒక ప్రెస్టేజియస్ 100% ఏబిసిఎల్ ఐఐఎమ్స్ టాప్ 4తో సమానమైన స్థాయి ఉన్న ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్ అది. అటువంటి ఒక సంస్థ మనకు అమరావతిలో ఏర్పాటైతే అది మన రాష్ట్ర విద్యార్థులకే కాదు, దేశ విద్యార్థులకి, అంతర్జాతీయ విద్యార్థులను కూడా అకామిడేట్ చేయగలిగే క్యాంపస్ అది. అటువంటివి. తర్వాత నిన్న నితిన్ గడ్కరీ గారితో చంద్రబాబు నాయుడు గారి సమావేశం సందర్భంగా నిడమానూరు 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ గురించి, అలాగే హైదరాబాదు, ఇందాక యామిని గారు ప్రస్తావించిన హైదరాబాదు విజయవాడ ఎక్స్ప్రెస్ వే గురించి, అలాగే తూర్పు బైపాస్ రోడ్డుకి క్లియరెన్స్ ఇచ్చారు అని చెప్పని, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి క్లియరెన్స్ ఇచ్చారు అనేది ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ సైన్సే కదా. ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధమైన ఫండింగ్ వచ్చి వాటికి సంబంధించిన కార్యకలాపాలు మొదలైతే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ బిగిన్ అవుద్ది, ఇక్కడ స్థానికంగా ఉపాధి కల్పన జరుగుతుంది, రాష్ట్రానికి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక ఫెసిలిటేషన్ ఏర్పడుతుంది. తప్పనిసరిగా దానివల్ల ఒక గ్రోత్ కారిడార్ ఎస్టాబ్లిష్ అవడానికి ఆస్కారం ఉంటుంది. మన హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు అయిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ఫార్మేషన్కు ముందు తర్వాతగా ఇవాళ మనం హైదరాబాద్ అభివృద్ధిని చూడొచ్చు. అదేవిధంగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇవాళ విజయవాడ తూర్పు బైపాస్ అనేది కానీ, కృష్ణానది మీద రాబోతున్న బ్రిడ్జెస్ కానీ, ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీని చాలా ఈజీగా మార్చడానికి ఆస్కారం ఉంది, అభివృద్ధికి కారకం అవుతాయి. అదే సందర్భంలో సంస్థలు గ్రౌండింగ్ అవడానికి ఇవాళ మచిలీపట్నం దగ్గర బీపీసీఎల్ వాళ్ళ ద్వారా ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీని 60,000 కోట్ల రూపాయల పెట్టుబడిని మచిలీపట్నం దగ్గర ప్రతిపాదించినట్టుగా నేను వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు బాలశౌరి గారు కూడా మీటింగ్లో ఉండి
మచిలీపట్నం దగ్గర అయితే మీకు అంటే వారు మినిస్టర్ గారు 2-3 వేల ఎకరాలు మాకు భూమి అవసరం అంటే మా దగ్గర అయితే మాకు ఆ భూమి అవైలబిలిటీ ఉంది, మీరు ఇక్కడ ప్రపోజ్ చేయమనంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి సానుకూలంగా స్పందించి కరెక్ట్ మచిలీపట్నం అయితే మీకు పోర్టు కూడా అందుబాటులో ఉంది, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, మీకు కావాలంటే ఇంకా అదనంగానే ఇస్తామని చెప్పని మినిస్టర్ గారు చెప్పినట్టు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి అంటే దీనితోటి అయిపోయినట్టు కాదు, ఇవి తొలి అడుగులు. ఈ తొలి అడుగులు